ఇవాల్టి నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ లాంఛనంగా ప్రారంభమవుతుంది. సుమారు 20 పని దినాలు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో శాసనసభకు సంబంధించి గత సంప్రదాయాలను పునరుద్ధరించే బాధ్యత కూడా కూటమి సర్కారుపై ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు శాసనసభ అంటే చర్చకు కాదు రచ్చకు వేదిక అన్నట్లుగా మారింది. చంద్రబాబుతో పాటు నాటి విపక్ష నేతలపై విరుచుకుపడ్డం, బూతులతో దాడి చేయడం, నోరెత్తకుండా మైకులు కట్టేయడం ఇది పరిస్థితి. చివరికి ఇది కౌరవ సభలా మారిందని, గౌరవ సభలా మారే వరకు ఇక్కడ అడుగు పెట్టనంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి మరీ బయటకొచ్చేశారు. అన్నట్లుగానే ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ సభలో అడుగుపెట్టారు. అటు జగన్ మాత్రం తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తామంటూ భీష్మించి కూర్చున్నారు. అనర్హత వేటు భయంతో ఆయనతో పాటు వైసీపీ సభ్యులు ఇవాళ సభకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. భాష హుందాగా ఉండాలని, వైసీపీలా వద్దు అని జనసేన ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనసేన శాసనసభ పక్ష నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపించాలని సూచించారు. ప్రజా సమస్యలు, ఆకాంక్షలు చట్టసభలో చర్చిద్దామని తెలిపారు. చర్చలో జనసేన సభ్యులు పాల్గొనాలని సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు మాట్లాడే భాష హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రభుత్వం కూడా అస్త్రశస్త్రాలు రెడీ చేస్తోంది. సోమవారం ఉదయం 9:30 సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఎస్సీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు ఉభయ సభలు నడపాలనే అంశాలపై చర్చించనున్నారు. ఇక 3 వారాల పాటు సభలు నడపాలని యోచిస్తున్నారు. బీఎస్సీ మీటింగ్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీ వద్ద కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీకి జగన్ రావడాన్ని స్వాగతిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన తప్పులకు జగన్ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలని, వాటిని ప్రభుత్వ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 అసెంబ్లీ సభ్యులు ఉండాలని, కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కేవలం 11 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని జగన్ కి సూచించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు రఘువర్మకు మద్దతు ప్రకటించాయని అన్నారు. ఇక ఉపాధ్యాయ సమస్యలపై రఘువర్మ అలుపెరగని పోరాటం చేశారు. ఆయన విజయానికి అందరూ కృషి చేయాలని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేయని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోపే చేసి చూపించామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మిర్చి యార్డుకు వెళ్లి పైగా గవర్నర్కి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినా మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని అన్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇవాళ విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో జస్టిస్ సత్యనారాయణ మూర్తి బాధితులను విచారించనున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. తిరుపతి కలెక్టరేట్ వేదికగా కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి శనివారం 2వ దశ విచారణ చేపట్టారు. దీనిలో 11 మందిని విచారించారు. ఈ దుర్ఘటనలో విశాఖకు చెందిన కొందరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విచారణకు హాజరు కావాలని ఈ ప్రాంతానికి చెందిన 19 మంది బాధితులకు న్యాయ విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే తామింకా కోలుకోలేదని, గాయాలు ఇబ్బంది పెడుతున్నాయని, అంత దూరం రాలేమని వర్చువల్ జూమ్ మీటింగ్లో పాల్గొని ఘటనపై వివరిస్తామని వారు కమిషన్కు లిఖితపూర్వకంగా వివరణ పంపించారు. దీంతో జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆదివారం ఉదయం విజయవాడకు బయలుదేరి వెళ్లిపోయారు. అయితే ఇవాళ ఉదయం వైజాగ్ గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో న్యాయ విచారణ కమిషన్ ఎదుట బాధితులు హాజరు కానున్నారు. విజయవాడ నుంచి వర్చువల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి వారిని విచారించనున్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిలో కొందరు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నారు. వీరు వర్చువల్ విధానంలో విచారణకు హాజరు కానున్నట్టు తెలిసింది. దీని తర్వాత 3వ దశ విచారణ కీలకం కానుంది. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పార్కులన్నీ నిర్వీర్యమయ్యాయని అన్నారు. వాటన్నింటినీ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు వేల కోట్ల రూపాయలు వెనక్కిపోయాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళం చేశారని ఆరోపించారు. డబ్బులన్నీ డైవర్ట్ చేసి ఏపీని సర్వనాశనం చేశారని మంత్రి విమర్శించారు. ఏపీలో 85 లక్షల టన్నుల చెత్తా చెదారాలు పేరుకుపోయాయని తెలిపారు. నెల్లూరు నగరంలో గతంలో 1100 కోట్లతో మినరల్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టామని తెలిపారు. 125 కోట్ల పనులు మిగిలుండగా గత ప్రభుత్వం వాటిని కూడా పూర్తి చేయలేదని, త్వరలోనే ఆ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీల్లో వాటికొచ్చే ఆదాయాలని ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి వినియోగించుకునేలా చేశామని చెప్పారు. కాకినాడ పోర్టులో బొంబాయి కాట వద్ద అధికారులు 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అనకాపల్లి నుంచి కాకినాడ పోర్టుకు 4 లారీల్లో ముడి బియ్యం వచ్చింది. ఒక్కొక్క లారీలో 25 మెట్రిక్ టన్నుల నుంచి 14 మెట్రిక్ టన్నుల వరకు బియ్యం లోడ్ ఉంది. బొంబాయి కాటా వద్ద అధికారులు లారీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రా రైస్లో కెర్నెల్స్ ఉన్నాయనే అనుమానంతో పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించగా పీడీఎస్ రేషన్ బియ్యంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వాటిని సీజ్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కేసు నమోదు చేశారు. బియ్యం లోడ్తో ఉన్న లారీలను పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 92 మెట్రిక్ బియ్యాన్ని ప్రభుత్వ గోదాంలో భద్రపరిచారు. దీనిపై కాకినాడ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ యాంకరేజ్ పోర్టుతో పాటు కాకినాడ సీ పోర్టులో చెక్పోస్టుల వద్ద అధికారులు నిఘా పెంచారు. కాకినాడ పోర్టు లోపలికి వెళ్లే ప్రతి బియ్యం లారీని తనిఖీ చేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున స్వయంగా ప్రచారం చేపట్టనున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా 3 జిల్లాలు పర్యటించి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:30 నిజామాబాద్కు చేరుకుని అక్కడి ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుని అక్కడి ప్రచార సభలో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఈ 3 జిల్లాల్లో సభలను ఆయా జిల్లాలకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలుపు కోసం 4 ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ సైతం దిగనుండడంతో ఎన్నిక రసవత్రంగా మారింది. సీఎంగా పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా రేవంత్ కరీంనగర్కు వస్తుండటంతో పార్టీ తరపున ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్లోని ముఖ్య సెంటర్లు, ప్రధాన రహదారులను ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీ తోరణాలు, భారీ హోర్డింగ్లతో నింపేశారు. సభావేదిక, మైదానంలో ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం ఆదివారం పరిశీలించారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో భాగంగా ఎస్ఆర్ఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోమవారం సాయంత్రం 4:30 ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. 8 మంది బాధితులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సాయశక్తుల కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోకో ట్రైన్లో సొరంగం లోపలికి వెళ్లి లోపలి వాస్తవ పరిస్థితిని వివరించారు. సొరంగంలో నీరు, బురద తోడివేసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నారు. సహాయక బృందాలు రాత్రి నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. రెస్క్యూ టీంలు టన్నెల్ బోర్డ్ మిషన్కు చేరువుగా వెళ్లాయి. టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉంది. నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చింది. అవసరమైన యంత్రాలు లోపలికి తీసుకువెళ్లలేని పరిస్థితి. కార్మికులను రక్షించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నాం. లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి శబ్దాలు రావడం లేదు. కార్మికుల విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు. అయినా చివరి వరకు మా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. 130 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీం, 24 మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సొరంగంలో 13.5 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్లో 14 కిలోమీటర్ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తున బురద పేరుకుపోయింది. ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్క బల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ, వైద్య బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారంటే ఓటమిని అంగీకరించినట్లే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా
క్యాతాన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కేసు, డ్రగ్స్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫామ్ హౌస్ కేసు, ఈ ఫార్ములా కేసు ఎటుపోయాయో అర్థం కావడం లేదని, కేసుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణలో మార్పు మొదలైందని, భవిష్యత్తులో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ సమాజం బీజేపీని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు ఓట్లు వేయని వారి కోసం మనమెందుకు పోరాడాలని కార్యకర్తలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలను ఎలా ఇచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ఉపాధ్యాయ సంఘాలు పాలక పార్టీలకు కొమ్ము కాస్తూ టీచర్ల సమస్యలను గాలికొదిలేస్తున్నాయని ఆరోపించారు. టీఎన్జీఓలు పైరవీల కోసం ప్రజాభవన్కు వెళ్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై పోరాడేది బీజేపీయే అని, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సంజయ్ కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు వరి పంట వేయొద్దని రైతులను వేధిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఢిల్లీ ఎన్నికల విజయంతో బీజేపీ పార్టీలో జోష్ వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అటకెక్కించారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రైతుల విషయంలో ఒకే విధానాన్ని అమలు చేస్తూ మోసం చేస్తున్నారన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. 5వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవం జరిపారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వాహన సేవ పూజా కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులు కూడా. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలకు దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం మంత్రి ఆనం, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిలకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. నల్లమల కొండలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తులు శ్రీశైల క్షేత్రానికి కాలినడకన పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఆదుకో శివయ్య అంటూ భక్తులు నల్లమల అటవీ మార్గం నుంచి శ్రీశైలానికి చేరుకుంటున్నారు. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లడం జీవితంలోనే మర్చిపోలేని మజిలీ. శ్రీశైలం పాదయాత్ర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన భక్తులు కూడా పాదయాత్రగా తరలి వస్తున్నారు. కొంతమంది భక్తులు తమ స్వగ్రామాల నుంచే నేరుగా శ్రీశైలానికి కాలినడకన వెళ్తుండగా, మరికొంతమంది భక్తులు ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి వాహనాల్లో చేరుకుని అక్కడి నుంచి పంట పొలాల గుండా నాగలుటి చెంచుగూడాన్ని చేరుకుని ఆ తర్వాత 5 కిలోమీటర్ల అటవీ మార్గంలో ప్రయాణించి నాగలుటి వీరభద్రాలయాన్ని సందర్శించి అక్కడి నుంచి శ్రీశైలానికి పయనమవుతున్నారు. ఎండలకు కొంతమంది భక్తుల కాళ్లకు బొబ్బలొస్తున్నా మల్లన్నను తలుచుకుంటూ అడుగులు వేస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా నల్లమల అటవీ ప్రాంతం గుండా పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి బయలుదేరారు. కాలినడకన వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంకటాపురం నుంచి కైలాస ద్వారం వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆహారం, మంచినీటి వసతి సౌకర్యాలు కల్పించారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది భక్తులు మార్గ మధ్యలో అక్కడక్కడ శివస్వాములతో పాటు సాధారణ భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అత్యంత భక్తి శ్రద్ధలతో కాలినడకన
నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలానికి వెళ్లడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇన్కేబుల్ వీధిలో తలుపులు తెరిచి నిద్రిస్తున్న దంపతుల ఇంట్లో దొంగ సైకిల్పై వచ్చి చోరీ చేసిన కేసును పోలీసులు 5 గంటల్లోనే ఛేదించి దొంగను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 3.5 తులాల బంగారు పుస్తల తాడు, సైకిల్, 5,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముత్యాలరావు అనే దొంగ చోరీ చేసిన సైకిల్పై వచ్చి ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు పట్టణంలోని శ్రీను ఇంట్లోకి చొరబడి 5,000 రూపాయల నగదుతో పాటు నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి 3.5 తులాల బంగారు పుస్తల తాడు చోరీ చేసి పారిపోయాడని సీఐ తెలిపారు. సీసీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా దొంగను గుర్తించి మహబూబాబాద్ మండలం దర్గా తండాలో దొంగను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మహాకుంభ ముగిసేందుకు మరో 3 రోజులే ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. నెల 26న మహాశివరాత్రి రోజు కుంభమేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఆ రోజు భారీగా వస్తారని అధికారులు భావిస్తున్నారు. వారి రద్దీని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత రద్దీ ఉన్నప్పటికీ ఏర్పాట్లలో ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కాగా కుంభమేళాలో శనివారం వరకు 60 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని యూపీ సర్కార్ తెలిపింది. మహాకుంభమేళాతో యూపీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అభివృద్ధి పనులకు కుంభమేళా అడ్డంకి అనే వారికి సమాధానం దొరికిందని ప్రతిపక్షాలను ఆయన ఎద్దేవా చేశారు. అయితే కుంభమేళాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అధికారులు ఉపయోగిస్తున్నారు. తొక్కిసలాట ఘటనలు జరగకుండా యాత్రికుల భద్రతకు ఏఐ టెక్నాలజీతో నిఘా పెడుతున్నారు. 4,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుంభమేళా ప్రాంతంలో 2,750 సీసీ కెమెరాలు అమర్చారు. 250 కెమెరాల్లో ఏఐ టెక్నాలజీ ఇన్స్టాల్ చేశారు. కెమెరాలన్నింటినీ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్కు అనుసంధానించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. విశాఖ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్ర యూనిట్ సభ్యులు విశాఖలో సందడి చేశారు. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని సక్సెస్ టూర్లో భాగంగా విశాఖ వచ్చామన్నారు. ఇక అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఒక తెలివైన విద్యార్థి గాడి తప్పి మళ్లీ గాడిలో పడే సమయంలో వచ్చే ట్విస్ట్ మీదనే ఈ సినిమా ఉంటుందన్నారు. కాలేజ్ స్టూడెంట్ ఆధారంగా చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందన్నారు. తెలుగు ప్రేక్షకుల నుండి తమ మూవీకి మంచి ఆదరణ లభిస్తుందని మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి అతిశీని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించగా మిగతా వారంతా మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఆప్ శాసనసభాపక్ష భేటీకి పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇటీవల ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాల్కాజు నియోజకవర్గం నుంచి అతిశీ గెలుపొందారు. తనపై విశ్వాసం ఉంచి ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నందుకు కేజ్రీవాల్తో పాటు పార్టీ నేతలకు అతిశీ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో ప్రజల తరపున బలమైన గొంతుకను వినిపిస్తామని, ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పాలనకు తెరదించుతూ 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. రేఖా గుప్తా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 24 నుంచి ఢిల్లీ అసెంబ్లీ తొలి సెషన్ ప్రారంభం కానుంది. ఇక 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై పెండింగ్ లో ఉన్న కాగ్ నివేదికలను ప్రవేశపెడతామని అధికార బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి తలమానికంగా నిలిచిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లోనూ అద్దరగొట్టిన టీమిండియా వరుసగా 2వ విజయం అందుకుంది. ఆదివారం పాక్తో జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాట్అవుట్ అజేయ శతకం సాధించగా మరో 45 బంతులు మిగిలుండగానే భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా 2017 సిటీ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. గ్రూప్ ఏలో 4 పాయింట్లతో భారత్ దాదాపు సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకోగా ఆఖరి మ్యాచ్ మార్చి 2న కివీస్తో తలపడుతోంది. ముందుగా బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సౌద్ షకీల్ 62, రిజ్వాన్ 46, కుష్దిల్ 38 కీలక ఇన్నింగ్స్ ఆడారు. స్పిన్నర్ కుల్దీప్కు 3, హార్దిక్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ 56, గిల్ 46తో సహకరించారు. విరాట్ శతకంలో 72 పరుగులు సింగిల్స్, డబుల్స్ రూపంలో రావడం అతడి ఫిట్నెస్ స్థాయిని తెలుపుతుంది. షాహీన్ కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
సెమిస్టర్ రాణింపుతో ఓ మాదిరిగా ఆడుతూ లక్ష్య ఛేదనలో భారత్ను పాక్ బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. దీనికి తోడు వారి పేలవ ఫీల్డింగ్ కూడా తోడైంది. అటు విరాట్ సెంచరీ, శ్రేయస్ హాఫ్ సెంచరీ, గిల్ సమన్వయ ఆట తీరుతో జట్టు సునాయాసంగా నెగ్గింది. ఆరంభంలో పేసర్ షాహీన్ సూపర్ యాక్టర్లతో కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ రోహిత్ 22వ ఓవర్లో 4-6తో ఎదురు దాడికి దిగాడు. ఇక అటు గిల్ 3వ ఓవర్లో 2 4లతో ఆకట్టుకున్నాడు. దీంతో ఒత్తిడిని తగ్గించారు. చివరకు షాహీన్ యంగ్ స్వింగ్ యార్కర్కు రోహిత్ క్లీన్ బౌల్గా వెనుతిరిగాడు. అయితే ఈ సంతోషాన్ని గిల్, విరాట్ వమ్ము చేశారు. షాహీన్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో గిల్ 3 4లతో 14 రన్స్ రాబట్టి అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. పిచ్ను అర్థం చేసుకుంటూ ఎక్కువగా సింగిల్స్పై దృష్టి సారిస్తూ వీరు స్కోర్ను ముందుకు నడిపారు.